వెల్కమ్ టు విజిల్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ప్రసిద్ధుడైన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రూపశిల్పి, తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, ముఖ్యంగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం సంఘర్షించిన రాజకీయవేత్త, దేశంలో నవయాన బౌద్ధానికి దారులు వేసిన ఆధునిక నవబౌద్ధుడు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు అంబేద్కర్ను అర్థం చేసుకుంటున్నారు. ఈ దేశంలో 80% హిందూ మతంలో మహిళా తల్లులకు, మన అక్క చెల్లెళ్లకు హిందూ కోడ్ బిల్తో రక్షణ కల్పించిన మానవవాది, మహోన్నత వ్యక్తి. 1956 మార్చి 18న ఆగ్రా నగరంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఉన్న పలానా కంటతడి పెట్టుకున్నారు. ఏంటి, ఏమైంది అని అనుచరులు కంగారు పడి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. తన జాతివాసుల్ని తాను ఎలా చూడాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తయారయ్యారు అన్న విషయం బేరేజు వేసి చూపారు. తన వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నారు: నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకుంటున్నాను, మీరేమో లాభసాటి నౌకర్లలాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాల్లాగా చూడాలనుకుంటున్నాను, మీరేమో మట్టి పెళ్ళల్లాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకుంటున్నాను, మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలని అనుకుంటున్నారు. నేనేమో రాజ్యాంగం అనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలనుకుంటున్నాను. మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలని అనుకుంటున్నారు. నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత తాడిత మూలవాసుల తరపున మీరంతా నిలబడాలని అనుకున్నాను. మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు. నేనేమో వచ్చిన స్వాతంత్రం నుంచి ఇంకొక స్వాతంత్రం కోరుకోవటం లేదు. వెట్టి చాకరీ, బానిసత్వం, కులం, మతం, దోపిడీ, దౌర్జన్యం, ఈ సంఖ్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలనుకున్నాను. మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పును చూసుకోకుండా కళ్ళు మూసుకుని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నారు. స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసమే నా ఈ కన్నీళ్ళు. మీరంతా నా అనుచరులు గనక నా జాతివాసుల కోసం, నా దేశ ప్రజల కోసం నేను పడుతున్న ఆవేదనను మీరు సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నా కన్నీళ్లు వృధా పోవని, వాటి విలువను మీరు వారికి తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను అన్నారు అంబేద్కర్. భవిష్యత్తు తరాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడిన ఆవేదన వృధా కాకూడదు. మనం మన ముందు తరాలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. భారత ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ అనేది కేవలం లాఠీ, యూనిఫామ్ కాదు. అది రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిన సంస్థ. అలాంటి వ్యవస్థలో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి తనపై నమోదైన క్రిమినల్ కేసును ఎదుర్కొనే సమయంలో కులాన్ని కవచంలాగా ప్రయోగిస్తే అది వ్యక్తిగత వికృత ప్రవర్తన కాదు, వ్యవస్థాపరమైన ప్రమాదం. ఐపీఎస్ సునీల్ నాయక్ సోషల్ మీడియాలో స్పందించిన తీరు భారతీయ పరిపాలనకు అసౌకర్యమైన ఒక ప్రశ్నను విసురుతుంది. చట్టం కంటే కులం గొప్పదా? ఆరోపణల కంటే భావోద్వేగాలే బలమైనవా? కేసు సారాంశం మర్చిపోయినట్టు నటించిన సునీల్ నాయక్ నాటి నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజును తన పుట్టినరోజున తెలంగాణలో అరెస్టు చేయటం, ఏపీకి బలవంతంగా తరలించడం, కస్టోడియల్ హింసకు గురి చేయటం, ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది వాస్తవం. కానీ సునీల్ నాయక్ ఏం చేస్తున్నారు? కులం కార్డుతో చర్చ దారి మళ్లించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. సునీల్ నాయక్కు అండగా సాక్షి పత్రిక, వైసీపీ పార్టీ రంగంలోకి దిగింది. సునీల్ నాయక్ సొంతూరు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం లాలీపురం తండా. ఆయన తండ్రి బద్యానాయక్ వైసీపీ హయాంలో సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. వైసీపీతో సునీల్ నాయక్ బంధం ఎంత దృఢమైందో అర్థమైంది కదా. సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్ లాంటి వారు ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరొచ్చు. ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.
యూనిఫామ్ ముసుగులో కులం కార్డు రాజకీయం అభ్యంతరకరం. ఇక్కడ అసలు చర్చ కస్టోడియల్ హింస జరిగిందా, వైద్య ఆధారాలు ఏం చెబుతున్నాయి, డాక్టర్ ప్రభావతి ఎటువంటి గడ్డి కరిచారు, మిలిటరీ ఆసుపత్రి నివేదికలు ఏం చెబుతున్నాయి, ఈ దారుణ హింసకు బాధ్యత ఎవరిది, వీటిపై కదా సునీల్ నాయక్ స్పందించాల్సింది. కానీ సునీల్ నాయక్ చేసిన పనేంటి? చట్టంపై మాట్లాడలేదు, తనపై ఆరోపణలపై సమాధానం ఇవ్వలేదు. బదులుగా నేను ఎస్టీ, నా కులమే నా నేరమా, చిన్న వర్గం ఎదగటం కొందరు భరించలేరు అనే వ్యాఖ్యలు సమాధానం కాదు, భావోద్వేగ దాడి. ఇది కుల గౌరవ పోరాటం కాదు, చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం. ఇక్కడ తేలాల్సింది ఒక ఐపీఎస్ అధికారి చేసిన చర్యలపై విచారణ, కానీ అతను ఎస్టీ కాబట్టి ఆ గుర్తింపుతో విచారణ ఆగిపోవాలా? భారత రాజ్యాంగం ఎక్కడ ఇలా చెప్పలేదే. ఎస్సీ ఎస్టీ అయితే కస్టోడియల్ హింస ఆరోపణలు వర్తించవా? చట్టం ముందు అందరూ సమానమే కదా. ఐపీఎస్ అయినా ఎంపీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా సమానమే. నేను ఐఐటి మెరిట్ ఐపీఎస్ అంటున్నారు సునీల్ నాయక్. ఇది ఎంత ప్రమాదకరమైన వాదనో తెలుసా? ఈ వాదనలో దాగి ఉన్న అర్థం, నేను చదువుకున్నవాడిని, నేను పెద్ద పదవిలో ఉన్నాను కాబట్టి నన్ను విచారణ తాకలేదు అనే భావన. ఇది అత్యంత అహంకారపూరితమైన ప్రజాస్వామ్య వ్యతిరేక భావన. మనకు చరిత్ర ఏం చెబుతుంది? పెద్ద పెద్ద చదువులు చతికిన వాళ్లే నియంతలయ్యారు, ఉన్నత పదవులు వెలగబెట్టిన వాళ్లే మానవ హక్కులను తొక్కేశారు. ఇక్కడ సునీల్ నాయక్ చదువు నైతిక సర్టిఫికెట్ కాదు, ఆయన ఐజీ పదవి పాప విముక్తి పత్రం కాదు. సునీల్ నైజం ఎస్టీ సమాజాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే నాటకం. ఇది అత్యంత బాధాకరం. సునీల్ నాయక్ వాదన వల్ల ఎస్టీ సమాజం ఒక లీగల్ షీల్డ్ లాగా చూపబడుతుంది. నిజమైన అణచివేతలపై నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. రేపు నిజంగా ఒక ఎస్టీ వ్యక్తిపై అన్యాయం జరిగినా ఇది సునీల్ నాయక్ మాదిరి కులం కార్డే అని కొట్టివేయబడే పరిస్థితి వస్తుంది. ఇది సామాజిక న్యాయానికి సునీల్ నాయక్ లాంటి వారు మోసానికి పాల్పడ్డట్టు. నిందితుడి కుల భావోద్వేగాలే కేంద్ర బిందువుగా చేసి అసలు న్యాయాన్ని తలకిందులు చేయటమే ఒక ఐపీఎస్ అధికారి ఇలా చేయొచ్చా? చట్టాన్ని అమలు చేయాల్సిన వాడు, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచాల్సిన వాడు మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కోర్టు బయట సోషల్ మీడియాలో ట్రయల్ నిర్వహిస్తున్నారు. కులాన్ని ఆయుధంగా ప్రయోగించటం అంటే ఇది పోలీసు వ్యవస్థ విశ్వసనీయతపై దాడి చేయటమే. త్రిబులార్పై రాజ్యహింస, ఎస్సీ ఎస్టీ వ్యక్తులపై కక్ష సాధింపు కాదు. సునీల్ చెప్పే చిన్న వర్గంపై కుట్ర కాదు. ఇది చట్టం ఉల్లంఘన ఆరోపణలపై విచారణ. నిజంగా నిర్దోషి అయితే కోర్టుకు వెళ్ళాలి, సాక్ష్యాలు చూపాలి. కానీ కులాన్ని ముందుకు తెచ్చి సమాజాన్ని భావోద్వేగంగా రెచ్చగొట్టే న్యాయ ప్రక్రియను దారి మళ్లించటం కాదా? ఇది బాధ్యతాయుత అధికారికి తగిన ప్రవర్తన కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం. చట్టం కన్నీళ్లు చూడదు, కులం చూసి వణకదు, న్యాయం భావోద్వేగాలకు తలవంచదు. ఎవరి ఆదేశాల మేరకు త్రిబులార్ను చిత్రవధకు గురి చేశారు? వీడియో కాల్ చేసింది ఎవరు? ఆ దారుణ హింసను ప్రత్యక్షంగా వీక్షించిన సైకో ఎవరు? విచారణలో తేలాల్సింది. త్రిబులార్ని చంపేయమని జగన్ రెడ్డి ఆదేశిస్తే మేము ఆ పని చేయకుండా త్రిబులార్ను కాపాడటమే మేము చేసిన తప్ప అని సునీల్ స్క్వేర్ అంటున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.